నువ్వు బాప్తిజం పొందుకున్నావా, చర్చికి రెగ్యులర్కి వెళ్తున్నావా, అది కాదు. ఇక్కడ విషయం ఏంటిదంటే నువ్వు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోవాలి. అదేంటి నేను బాప్సం పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ బాప్సం వచ్చినట్టు కదా? కాదు. నువ్వు నీళ్ళలో బాప్సం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్సం రాలే నీకు. అదే బ్యాప్టిస్ట్ వాళ్ళు చెప్పే తప్పుడు బోధ. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది నువ్వు పొందుకోవాలా, అంతేగాని నీళ్ళలో బాప్సం తీసుకున్న వెంటనే అది నీకు రాదు అని అన్నప్పుడు, మరి నాకు దీని గురించి ఏం తెలియదు కదా అంటే అప్పుడు వెంటనే పెరిగ్రీన్ ఫోన్ చేశాడు. పెరిగ్రీన్ ఫోన్ చేసి, పెరిగ్రీన్ నీ దగ్గరికి నేను ఒక అబ్బాయిని పంపుతున్నాను, ఆ అబ్బాయికి పరిశుద్ధాత్మ బాప్తిజమము అంటే ఏంటి, ఎలా పొందుకోవాలి, దాన్ని పొందుకోవడానికి ఏ విధంగా కనిపెట్టాలి, అవన్నీ నువ్వు అతనికి చెప్పు అన్నాడు. మరియు ఈ అబ్బాయి చెప్పాడు, నువ్వు పెరిగ్రీన్ దగ్గరికి వెళ్ళని పంపించాడు. పెరిగ్రీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెరిగ్రీన్ గారు ఆయన మొత్తం ఆ జోసెఫ్ స్మిత్కి మొత్తం చెప్పాడు, పరిశుద్ధాత్మ బాప్తిజమం అంటే అర్థం ఏంటిది, పరిశుద్ధాత్మ బాప్సం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మ బాప్సం నువ్వు ఎట్లా పొందుకోవాలి. బ్యాప్టిస్టులు చెప్తున్నట్టు నువ్వు నీళ్ళలో బాప్సం తీసుకున్నతోటే పరిశుద్ధాత్మ బాప్సం రాదు, అది కాదు, అది తప్పుడు సిద్ధాంతం అది. అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రార్థనలో నువ్వు కనిపెట్టాలి పరిశుద్ధాత్మ బాప్సం కోసం అని చెప్పాడు. పెరిగ్రీన్తో జోసెఫ్ స్మిత్ అన్నాడు, అయితే నేను ఇప్పుడు మీ ఇంట్లోనే ఉండి కనిపెట్టాలనుకుంటున్నాను, ఉండొచ్చా అని అడిగాడు. ఎస్ యూ కెన్, ఉండొచ్చు, నువ్వు నాకు అన్ని సలహాలు కూడా ఇస్తుంటే బాగుంటుంది కదా అంటే సరే ఉండు అన్నాడు. నీకు తెలుసా ఏం జరిగిందో? జోసెఫ్ స్మిత్ అక్కడ ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మ బాప్తిజమం కోసం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజమమును తను పొందుకున్న తర్వాత బ్రదర్ బ్రానమ్తో ఏమన్నాడో తెలుసా? నేను పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పొందుకోవాలనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు మీ అమ్మాయిని ఇవ్వకపోయినా పర్వాలే, నాకు పరిశుద్ధాత్మ బాప్తిజమం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. మీకు అర్థమైంది అక్కడ పాయింట్? పెళ్లి కోసం కాదు నేను ఇప్పుడు పొందుకున్నది ఇది, ఆమేన్, పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని. ఇప్పుడు నాకు అర్థమైంది పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటిదో అది పొందుకున్నాక అని చెప్పినప్పుడు బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఇప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అర్హుడు అని చెప్పి బ్రదర్ బ్రానమ్ వాళ్ళకి పెళ్లి చేశాడు. మీకేమైనా అర్థమైందా?